హలో అండి, చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక కుకింగ్ ఐటెం అయితే వచ్చేసిందనమాట. సో నేనైతే చాలా పెద్ద సాహసమే చేశాను అనుకోవాలి. ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంటే ఇన్ని రోజులు చేయాలి అనుకున్నాను, బట్ ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నమాట. ఫస్ట్ టైం భయపడుతూ మెజర్మెంట్స్గా చేశాను, సక్సెస్ అయింది. అదేంటో కాదు, కేక్ అనమాట. సో వెనిలా స్పాంజ్ కేక్ అయితే చేసేసాను. మీరు కూడా చూసేయండి. నేను తీసుకున్న కప్తో మెజర్మెంట్స్తో నేను కరెక్ట్గా కొలతలు కొలిచి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం అలా జల్లెడ అయితే చేసుకోవాలి కంపల్సరీ. సో ఏమైనా డస్ట్ గిస్ట్ ఉన్నా మనకు పోయిద్ది అనమాట. చేసుకున్న తర్వాత అందులో నేను కొద్దిగా సోడా ఉప్పు అయితే యాడ్ చేశాను, 1/2 స్పూన్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇది మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఇది కలిపి పక్కన పెట్టేసి పంచదార సేమ్ ఏ కప్తో అయితే మైదా తీసుకున్నానో ఆ కప్పుతోనే నేను పంచదార కూడా తీసుకొని దాన్ని మిక్సీ పట్టేశాను. ఐసింగ్ షుగర్ లాగా చేసుకోవాలన్నమాట. సో అలా అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన దాంట్లోనే ఇందులో నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. కరెక్ట్గా 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్లోని కొద్దిగా పాలు, అంటే ఒక 2 స్పూన్స్ మిల్క్ అనుకోండి. అండ్ ఎసెన్స్, మీరు ఏ ఎసెన్స్ అయితే యూస్ చేస్తున్నారో అది. నేనైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేసాను. సో ఇదంతా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇందులోనే నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు ఘీ తీసుకోవచ్చు దాని ప్లేస్లో, లేదా బటర్ తీసుకోవచ్చు. అదంతా మంచిగా క్రీమీగా తిక్కి పేస్ట్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ప్యూర్ వైట్ రావాలన్నమాట. సో అలా మిక్సీ పట్టింది నేను ఇలా మైదాలో వేసేసి మొత్తము రిబ్బన్ లాగా మనకు ఇలా పైనుంచి కిందకి చేస్తే రిబ్బన్ లాగా పడాలన్నమాట. ఫ్లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో ఒకే రోషన్లో కలుపుకోవాలండి. యాంటీ క్లాక్ వైజ్ అయినా పర్లేదు, క్లాక్ వైజ్ అయినా పర్లేదు. అంత ఫ్లేమ్స్ లేకుండా, బొబ్బలు లేకుండా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. మన దగ్గర బటర్ పేపర్ ఎక్కడిది లేదు. సో అదే ఘీ అప్లై చేసి మైదా వేసేసి మొత్తము ఇలా అయితే వేసుకొని ఎయిర్ బబుల్స్ రాకుండా గిన్నెను ఒకసారి సరి చేసుకోవాలి. సో ఓవెన్ ఉంది, బట్ ఓవెన్ లేకుండా కుక్ చేశానన్నమాట. శాండ్, ఒక పెద్ద ప్యాన్ తీసుకొని శాండ్ పెట్టేసుకొని అందులో మనం స్టాండ్ పెట్టి ఇలా కుక్ చేసుకోవటమే. ఎగ్జాక్ట్లీ నాకు 1 అవర్ టైం పట్టేసింది. చాలా సింగా కుక్ చేసుకున్నానమాట. సో మధ్యలో తీస్తే అలా ఉంది. ఓవరాల్గా ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసిన కేక్ అయితే కుక్ అయిపోయింది. చాలా ఈజీ అండి. నేను ఇంత ఈజీగా కేక్ అయిపోయింది అనుకోలేదు. చాలా టేస్టీగా ఉంది. నేనైతే 1 అవర్ పట్టింది కదా, కొంచెం ఒక 15 మినిట్స్ వదిలేశాను కూల్ అవ్వడానికి. అయినా సరే భలే వేడిగా ఉంది. అసలు ఇలా కిందకి వేయగానే కొంచెం కూడా మాడకుండా, సైడ్స్ తగలకుండా చాలా నీట్గా కుక్ అయింది. అసలు నా ఎక్స్ప్రెషన్ చూసారా? నేనే సర్ప్రైజ్ అయిపోయాను. అంటే నేను అనుకోలేదు. అసలు ఆనందంలో పట్టుకునేసరికి మస్తు కాలిందనమాట. కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా లేట్ ఎందుకు, మన ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా, ఎవరి మ్యారేజ్ యానివర్సరీ అయినా, అసలే న్యూ ఇయర్ వస్తుంది, మా బుజ్జిదాని బర్త్డే వస్తుంది, అందరికీ నేనే కేక్స్ కుక్ చేస్తాను. క్రీమ్ కూడా నేను చేసుకున్నానండి, బట్ బటర్ లేదు ఇంట్లో చేయడానికి, సో చేయలేదు. ఈసారి న్యూ ఇయర్కి నేనే కేక్ చేసి మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కూడా నచ్చితే, మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి కొలతలతో తీసుకోండి. నేను ఎలా అయితే చేశానో అలాగే చేయండి. చూసారా కొంచెం ఎంత బాగా వచ్చిందో స్పాంజ్ కేక్. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అసలే ఇప్పుడు వస్తున్నాయి కదా ఫెస్టివల్స్.